మేనిఫెస్టేషన్ ప్రిన్సిపల్స్ అంటే మనం ఏ విధంగా మనకి కావాల్సినవన్నీ కూడా జీవితంలో పొందడానికి ఉపయోగపడే సూత్రాలు. దానికి బేస్ ఏంటి? ఆలోచనలు. సో ఇక్కడ ఒకటి చెప్పుకుంటాం, మన ఆలోచనలు మన భావాలు అనేవి మన బాహ్య వాస్తవికతను సృష్టిస్తాయి. ఆలోచన స్థితిని మార్చండి అంటే దీన్ని మన పర్సనాలిటీ అని కూడా అంటాం. మన స్థితి, మన స్థితి ఏంటి? మన ఆలోచన స్థితి, పర్సనాలిటీ. ఉదయం లేస్తే మన గురించి మనం ఏమని అనుకుంటున్నాం, మన ఆరోగ్యం గురించి ఏమనుకుంటున్నాం, మన ఆర్థిక పరిస్థితి గురించి ఏమనుకుంటున్నాం, మన చుట్టుపక్కల వ్యక్తుల గురించి ఏమనుకుంటున్నాం, మన కంపెనీ గురించి ఏమనుకుంటున్నాం, సంఘం గురించి మనం ఏమనుకుంటున్నాం, ఇది ఇంతే ఇలాగే ఉంది అనుకుంటున్నామా, అద్భుతమైన జీవితం, వన్ మోర్ డే గ్రేట్ అని అనుకుంటున్నామా, ఎలాగ అనుకుంటున్నాం. ఆ స్థితిని బట్టే మన బాహ్యంగా ఉంటుంది. మన స్థితిని మార్చుకోవాలి. ఉన్నటువంటి మన స్థితి, దాన్ని మన పర్సనాలిటీని పూర్తిగా మార్చుకోవాలంటే పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. అలాగే ఈ పరిమితమైన ఆలోచనలు అనేవి పరిమితమైన భావాలను మెల్లగా తీసేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా అనుకుంటారనుకోండి, నేను దురదృష్టవంతుడిని, ఎందుకంటే ఒక 5 సార్లు బాగా ట్రై చేసి ఉంటారో వచ్చి ఉండదు. నేను దురదృష్టవంతుని స్థితిలో ఉన్నప్పుడు ఉదయం లెగిసిన తర్వాత నుంచి కూడా ఏదైనా అవకాశం వస్తే నేను దురదృష్టవంతుని కదా, నాకెందుకులే అని వదిలేస్తాం. రైట్? సో మన స్థితి ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. మనకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందిగా ఉంది, మంత్ 20 వచ్చేసరికల్లా ఇబ్బంది మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది, వాటెవర్ లెక్క వేసుకుంటుంటాము. అబ్బాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఈసారి కూడా ఇలాగే ఉంది అని అనుకుంటున్నామా? ఈసారి కూడా ఇలాగే ఉంది, మారుతుందిలే కానీ ఈసారి కూడా ఇలాగే ఉంది అనుకుంటే మనం ఏం క్రియేట్ చేసుకుంటున్నాం? మన స్థితి ఏంటి? అక్కడ ఇబ్బందిగా ఉంది అనేది, ఇబ్బందిగా ఉన్నదని మనం అనుకుంటున్నాము, ఫీల్ అవుతున్నాం. కాబట్టి మన స్థితి ప్రకారమే మనకి మరుసటి నెల కూడా సేమ్ మళ్ళీ అదే వస్తుంటుంది. ఈసారి ఇలాగే ఉంది అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఉంటుంది. అది మార్చుకోవాలి. పర్సనాలిటీ అంటాం, మన పర్సనాలిటీ పూర్తిగా మారాలి. ఓకే, ఆలోచన ద్వారా వాస్తవం. ఈ ఆలోచనలు అనేవి అటు ఇటు ఉన్నటువంటి మైండ్ ద్వారా, అలాగే ఎన్నో భావాల ద్వారా ఒకటైపోయి ఉన్నాయి. ఈ వ్యక్తిలా మా ఫ్యామిలీలో ఎప్పుడూ ఇంతేనండి, ఎవరూ పట్టించుకో, మా ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను నేను వెంటరండి, అందుకే నేను చేయట్లేదు, ధ్యానం రాలేదు అంటారు. ఎప్పుడు ట్రై చేశారు మేడం అంటే, సార్ నేను మొదట్లో వచ్చినప్పుడు ట్రై చేశానండి, ఇప్పుడు ఒక సంవత్సరం రోజులు అయిపోయింది చెప్పి, ఎందుకే ఆయన వినట్లేదు కదా వదిలేశానంటాం. అవును, మరి ఆయన వినట్లేదు అందుకని వదిలేశానని అంతమంది చెప్తున్నాం కదా, ఆయన వినట్లేదు అని. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఎందుకంటే మనం అంటున్నాం కదా ఆయన వినట్లేదు అని చెప్పేసి. మా పిల్లలు రారండి, ఎన్నోసార్లు చెప్పి చూసాను, అసలు వినట్లేదు, రారండి అంటాం. అవును, మనం అంటున్నాం కదా, వాళ్ళు రారండి అని కంక్లూడ్ చేసినప్పుడు ఎలాగొస్తారు వాళ్ళు? అంటే మనము పరిసరాలు బట్టి మనం అలా అయిపోతున్నాం. వాళ్ళకి చెప్తాము, వాళ్ళు వినరు, ఒక 5 సార్లు ఒక కంక్లూజన్కి వస్తాం, వీళ్ళు ఇంతే రారు అని. ఇంకా అది మన భావం అయిపోయింది. మన భావం అయినప్పుడు మనం ఎలాగ కొత్తగా వాళ్ళని చూడలేము. సో దాన్నే మన పర్సనాలిటీ అంటే మన వ్యక్తుల గురించి, చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, మన ఆర్థిక పరిస్థితుల గురించి, మన ఆరోగ్యం గురించి. నాకు మైగ్రేన్ హెడేక్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, ధ్యానం చేస్తున్నాను కానీ నాకు మైగ్రేన్ అయితే ఉంది, ఇంకా సరేలే ఉంటుందేమో అని మనం యాక్సెప్ట్ చేసేస్తాం. యాక్సెప్ట్ చేసేసినప్పుడు ఇంక అంతే, అది ఉంటూనే ఉంటుంది. దాని గురించి కొత్తగా ప్రయత్నించాలి అని చేయనప్పుడు. సో డియర్ ఫ్రెండ్స్, ఇవంతా మనము పూర్తిగా మార్చుకోవాలి. సో ఈ మార్చడానికి 5 సూత్రాలు. ఓకే, మొదటిది ఒకే విషయం మీద పూర్తిగా మనసును నిలపడం, ఫోకస్ అంటాం. ఫోకస్ ఇంగ్లీష్లో 1 పాయింట్ మైండెడ్ అంటే ఒక మనస్సుని ఒక దాని మీద నిలపగలగటం. రెండోది చాలా ముఖ్యమైనది, అవకాశాలకు సంసిద్ధత పెంచుకోవడం. అంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయండి విశ్వంలో. మనం ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు? అనంతంగా ఆలోచించవచ్చు కదా, అంతేనా? ఎన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చు? మనకి ఏదైనా మన భవిష్యత్తు గురించి ఎన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చు? ఎన్నో రకాలుగా ఆలోచించవచ్చు కదా. మన ఆలోచన మనమైనా ఇంకెవరిదైనా ఉందా? ఎవరి చేతిలో ఉందా? మనలో ఉంది. మనం ఎన్ని రకాలుగా అనంతమైనగా ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నాకు గొప్ప విందు కావాలని అనుకోవచ్చు, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి నేను పెద్ద పిరమిడ్ కడతా, ఏదైనా అనుకోవచ్చు. ఎన్ని రకాలుగా ఆలోచించడం మన చేతిలోనే ఉంది. ఓకే, ప్రతిదీ అనుకునేటప్పుడు దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. మనం ఏది చేస్తామో దాని ద్వారా
అవతల వ్యక్తికి కానీ మనకు కానీ ఫ్యూచర్లో ఏంటి ఇంప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చూసుకోవాలి తప్పితే కానీ ఆలోచనలో మన ఇష్టం, ఎంత ఎన్నిసార్లు ఆలోచించుకోవచ్చు. ఓకే. సో అంటే మనకి అవకాశాలు అనేవి ఎన్నైనా ఉన్నాయి, ఏదైనా మన అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ అవకాశాలకి మనము ముందు ఓపెన్గా ఉండాలి. ఎలా వచ్చారు ఓపెన్నెస్ అంటే సన్సెస్ అంటే మనం రెడీగా ఉండాలి. ముందే ఇది నా వల్ల కాదులే అనుకుంటే అక్కడ ఆగిపోతుంది. మనం ముందే ఎప్పుడోసార్లు చాలాసార్లు ఆపేస్తాం. ఓకే. ఈరోజు సపోజ్ మార్నింగ్ మనం బయలుదేరబోతున్నాము, సడన్గా వెహికల్ ఏదో బుక్ చేస్తాం, క్యాన్సిల్ అయింది, రెండోసారి క్యాన్సిల్ అయింది. టైం చూసి ఓహో ఈరోజు రాదేమో ఇంకా అవదేమో అని చెప్పేసి అక్కడ ఆగిపోతాం. ఒక అరగంట లేట్ అయినా పర్లేదులే వెళ్దామని ఏమైంది అని చెప్పేసి ఒకటి ఆలోచన. రెండోది ఏంటి, లేదు ఇంకా 3 సార్లు చేశాను క్యాన్సిల్ అయింది, బాగా బిజీగా ఉంటుంది అందుకని ఇంకా వెహికల్ రావట్లేదు కదా అని అక్కడ ఆగిపోతాం. అంటే మనం టక్కని ఓపెన్గా లేకపోవటం. కొద్దిగా ఓపెన్గా ఉంటే ఏం జరగవచ్చు, నెక్స్ట్ మూమెంట్లో జరగవచ్చు కదా అలాగా అని చెప్పేసి ఓపెన్నెస్ అనేది కావాలి. ఎప్పుడు కూడా ముఖ్యంగా కంక్లూడ్ చేసి మనం ఆపేసుకుంటాం. మూడోది ఏంటంటే మన భవిష్యత్తు గురించి ఊహించటము, విజువలైజ్ చేయటము. భవిష్యత్తు గురించి విజువలైజ్ చేయటం, ఊహ అనేది ఒక కేవలము మనిషికి మాత్రమే ఉన్నటువంటి ఒక శక్తి. ఈ కాన్షియస్ మైండ్ అనే దాంట్లో ఉంటున్నటువంటి అన్నీ కూడా మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అవి దేన్నైనా ఊహించడానికి బాగా ఉపయోగపడతాయి. మనం చూసినప్పుడు ఎలాగైతే ఒక గ్రీనరీని చూస్తున్నాం, ఒక సీన్ చూస్తున్నాం, ఒక చెరువు ఉంది, అన్ని బాగా చెట్లు ఉన్నాయి, బాగా నైస్గా గాలి వేస్తుంది, అంతా మనకి చూస్తే ఒక అనుభవం కలుగుతుంది. అదే అనుభవాన్ని మనం ఊహలోకి తీసుకురావాలంటే మనకి ఆ సెన్సరీ పర్సెప్షన్స్ అనేవి ఏవైతున్నాయో అన్నీ కూడా మనకి బాగా పనిచేయాలి. బ్రెయిన్లో పనిచేస్తే మనం దాన్ని చూడకుండా కూడా ఊహించగలుగుతాం. అది మనకుంది. హిమాలయాస్ మనం వెళ్ళలేదు, కానీ మంచు కొండల గురించి మనం తెలుసుకుంటే వాటి గురించి మనం ఊహిస్తాం. 10 మంది చెప్పిన దాన్ని బట్టి మనం ఊహిస్తాం. ఏదైనా చూసిన తర్వాత మనకి ఒక ఐడియా వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఊహించగలుగుతాం. ఊహించాలి అంటే అక్కడ ఒక భావం రావాలి. భావం రావడానికి మన బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తేనే అది జరుగుతుంది. చాలామంది నాకు ఊహ రాదండి, చాలామంది డైరెక్షన్ చెప్పమంటే నాకు తెలియదు సార్, డైరెక్షన్లో ఇటెల్లాలో కన్ఫ్యూజ్ అవుతారంటారు. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అక్కడ. అది చేస్తే ఆటోమేటిక్గా చెప్పగలుగుతాం ఎటు వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి అని చెప్పి బ్రెయిన్. దానికి ఒక స్పేషియల్ అంటారు, ఒక రీజన్ బ్రెయిన్లో ఉంది. అలాగే ఊహకు సంబంధించి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తే దాన్ని మనం ఖచ్చితంగా ఊహించగలుగుతాం. ఊహిస్తే అది ఖచ్చితంగా బాగా బలమైన సంకేతాన్ని ఈ విశ్వానికి పంపిస్తుంది, మనకు కావాల్సిన దాన్ని తీసుకురావడం కోసం. విజువలైజేషన్ అంటాం మూడవది. నాలుగవది అనేకమైనటువంటి పరిమితమైన నమ్మకాలతో ఉంది మనస్సు. ఇందాక చెప్పాను, ఈ పరిమితమైన నమ్మకాలన్నింటినీ మనము గమనించి నాలో ఏంటి ఆ లిమిటేషన్స్ ఉన్నాయి అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటిని మార్చుకుంటూ ఉండాలి. వీళ్ళంతే సార్, ఎన్నోసార్లు చెప్పాం, ఏ రోజే మారరు అని అనుకున్నామంటే మనం అలాగే ఉంటున్నాం. దానికి యాక్సెప్ట్ చేసుకొని మన నెక్స్ట్ చూసుకుంటున్నాం. కానీ వీళ్ళు మారుతారు మనకు కావాల్సినట్టుగా అని అనుకోం అనమాట, పరిమితమైన నమ్మకాలు. ఐదోది ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించటము మరియు కృతజ్ఞత వ్యక్తపరచటము. ఈ మొదటి 4 అవ్వొద్దు. ఏంటి, మనకి ఏది కావాలో దాని గురించి దృష్టి పెట్టడము, ఏది వద్దనుకుంటున్నామో అటువంటి వాటిని పరిమిత నమ్మకాలు తీసేయటం ఒకటైతే, ఇంకా ఐదవది ఏంటంటే మనకు వచ్చిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటూ ఉండాలి. యాక్సెప్టెన్స్ అంటాం. ఇదే ఆధ్యాత్మికత అంతా ఈ ప్రిన్సిపల్లోనే ఉంది. నాకు వచ్చినటువంటి కష్టమో నష్టమో ఈరోజు నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలనా, నేను ఒకటి అనుకున్నాను అది జరగలేదు, నేను తీసుకోగలనా. యాక్సెప్టెన్స్, అంగీకార భావంలోకి రావటము. అంగీకార భావంలోకి ఇప్పుడు ఏం జరుగుతుందో ఈరోజు జరిగేదంతా కూడా నా గత ఆలోచన బట్టి ఉంది కాబట్టి నేను దీన్ని స్వీకరిస్తున్నాను అని అంగీకరించగలమా. అంగీకరించడానికి అవసరమైతే కృతజ్ఞతలు చెప్పుకోవటము. కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ప్రతి దాంట్లో కూడా, సపోజ్ ఎవరైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడేమంటుంది, అచ్చా నేను నా వల్ల కాదు ఇది, ఇంటర్వ్యూ 3 సార్లు ఫెయిల్ అయితే ఇంకా 3 సార్లు ఫెయిల్ అయినప్పుడు ఇంకా పూర్తిగా మనం యాక్సెప్ట్ చేయలేము, మననే రిజెక్షన్ అనుకుంటాం. మనం ఏదైనా ఎవరైనా ఫేవర్ అడుగుతాం, మనం చేయలేని అంటారు, అప్పుడేమనుకుంటాం, ఓకే నేను అడిగితే నాకు ఇవ్వలేదా అచ్చా అని ఏదో మనం రిజెక్ట్ చేసినట్టు ఫీల్ అయిపోతాం. కానీ అక్కడ మన రిజెక్షన్ కాదు, అక్కడ వాళ్ళకి టైం లేకపోవచ్చు, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, ఎన్నో రకాలుగా వాళ్ళు నో అనొచ్చు. కానీ మనము ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఇంకా నేనే అసలు ఫెయిల్ అన్నట్టుగా వచ్చేస్తాం భావానికి. అంటే అంగీకరించలేకపోతున్నాం. కానీ ఇంటర్వ్యూ మనకు వచ్చింది. ఎంతమందికి ఇంటర్వ్యూ లేకుండా ఉన్నారండి? మనకి ఇంటర్వ్యూ వరకు వచ్చాము, చాలామందికి ఇంటర్వ్యూలో లేవే.
చాలామందికి ఇంటర్వ్యూ వెళ్ళడానికి కూడా అవకాశమే లేదు, ఎందుకంటే చదువుకోలేదే. అలాంటప్పుడు మనం ఎంత అదృష్టంగా ఉండాలి అంటే అంగీక భావనకు రావడానికి ఎన్నో రకాలుగా మనం ఆలోచించవచ్చు. ఓకే, నాకు అది కావాలి సార్, ఇది స్పెషల్గా ఆ వర్క్ కావాలి సార్, వర్క్ లేకుండానే సర్వీస్ చేద్దామంటేనే కొంతమందికి ఆపర్చునిటీ లేదు, అటువంటి సర్వీస్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. లేదు నేను టీచింగే చేస్తాను, స్టేజ్ మీదే ఉంటాను అంటే అక్కడ రాదనుకోండి, బాధపడతాం. అదే వచ్చిన దాని గురించి మనం గమనిస్తే ఎన్నో వాటికి మనం కృతజ్ఞత చెప్పుకోవచ్చు. సో ఈ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ది ఏంటి, ఫోకస్ అంటే ఒకే దాని మీద దృష్టి పెట్టడము. 2 ఓపెన్గా ఉండటము, ఇంకే రెడీగా ఉండటం అంటే ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు అని చెప్పటము. మూడోది ఏంటి, విజువలైజ్ చేయటము, 4 నమ్మకాలను మార్చటము, అవసరం లేని నమ్మకాలన్నీ మార్చటము. 5 ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించటము, కృతజ్ఞతాభావంతో ఉండటము. ఓకే, మొదటిది చూద్దాం కొద్దిగా. ఒకే విషయం మీద మనసును పూర్తిగా నిలపటం అంటే ఏదైనా మన మేనిఫెస్టేషన్ ఏదైనా కావాలి అంటే మనము ముందు ఇది నేర్చుకోవాలి. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ, నాయకులందరూ కూడా గమనిస్తే వాళ్ళందరికీ వాళ్ళు ఫస్ట్ కావాల్సింది వాళ్ళ హెల్త్ మీద బాగా దృష్టి పెడతారు. మైండ్ ఫోకస్ అంటే మెంటల్ వెల్బీయింగ్ అంటాం. మనస్సు బాగా సౌండ్గా ఉండాలి. చిన్నదానికి ఏదైనా ఛాలెంజెస్ వస్తాయి, జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. వచ్చినప్పుడు సరైన అవగాహన లేకపోయినా బాగా స్ట్రెస్తో ఫీల్ అవుతాం. అమ్మో ఇది వచ్చిందా, ఐ థింక్ ఎలాగా శాలరీ సంగతి ఏంటి, ఇదేంటి, నా ఉద్యోగం సంగతి ఏంటి, ఉంటుందా ఉండదా, బిజినెస్ సడన్గా కరోనా వచ్చి క్లోజ్ అయిపోయింది ఏంటని చెప్పేసి మన మైండ్ వీక్ అయిపోతూ ఉంటుంది. మైండ్ స్ట్రాంగ్గా లేకపోతే ఎక్కడైనా రిజెక్షన్ వచ్చినా, ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చినా తీసుకోలేము. అలాగే బాడీ హెల్తీగా లేకపోతే గ్యారంటీగా మన దృష్టి పెట్టలేము. రైట్, ఎప్పుడైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. హెల్తీగా బాడీ లేకపోతే ఎనీవే పనులు చేయలేము, ఇందాక చెప్పాను. అలాగే ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక ముగ్గురు కలిసి పార్ట్నర్లుగా వస్తారు, ఏదైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటారు, ఆ ట్రిప్కి వెళ్దాం అనుకుంటారు, కానీ మధ్యలో వాళ్ళకి ఏదో చిన్న విభేదాలు వస్తే ఏమనుకుంటాం, వెంటనే మాట అడుగుతుంది, ఓకే అయితే నీ పని నువ్వు చూసుకొని నా పని చూసుకొని విడిపోతారు. అంటే అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి కావాల్సింది అవుతుందా? ఎమోషన్స్లో సరిగ్గా లేవు. ఎమోషన్స్ ఒకరినొకరు మాటకు మాట అనుకోవడం ద్వారా ఎమోషన్స్ రెగ్యులేషన్ లేదు. ఏమైపోతుంది, ఎవరైనా అంటే ఒక అంగీకారం రావడానికి ఏదైనా ట్రై చేయాలంటే ముందు ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. సో డిఫరెన్స్ మనస్సు పూర్తిగా నిలపడం అంటే ఒకే విషయం మీద మనకి ఈ 3 కావాలి. అంటే ఒక్క కాన్సన్ట్రేషన్ ఒకటే కాదు, మనకు కావాల్సింది ఫిజికల్ హెల్త్ కావాలా వద్దా? నిత్యము నేను రోజుకి 8 గంటలు చెప్పిన ధ్యానం చేయాలి అనుకొని మీరు అనుకుంటారు, కానీ దానికి అనుకున్నప్పుడు దానికి ఎవరో ఒకరు మనకి ఇంట్లో మాటలు అంటున్నారండి, నువ్వు అన్నీ వదిలేస్తావు అంతే, నీకు ఏమీ పని లేదు, ఇలాగే ఉంటావని. ఆ మాట పట్టించుకొని దానికి వెళ్ళాం అనుకోండి, ఏం జరిగినట్టు మన మైండ్ స్ట్రాంగ్గా లేదు. అప్పుడు మనం చేయగలుగుతాం ధ్యానం? చేయలేము. అలా మాటలు అంటున్నారు కదా, పొడుస్తున్న మాటలు వచ్చినప్పుడు మనం చేయలేము. రైట్, మనం మైండ్ స్ట్రాంగ్ అవ్వాలంటే అది ఉంటేనే మనం అటువంటి వాటికి గబుక్కుని ఏం తీసుకోకుండా మనం చక్కగా ఉండగలుగుతాం, అవునా కదా? అలాగే ఎమోషనల్ స్టేట్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి చేయాలంటే డియర్ ఫ్రెండ్స్ ఏం కావాలి? ధ్యానం ద్వారా ఇవన్నీ అద్భుతంగా వస్తున్నాయి. ఓకే, హెల్త్, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటము, అలాగే ఎమోషన్స్లో కంట్రోల్ ఉండటం అనే దానికి ధ్యానమే ముఖ్యం. ఎన్నో రకాలుగా చేయొచ్చు, అఫ్కోర్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫిజికల్గా ఉండడానికి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి. అయితే మనం ఏం చెప్తున్నాం, ధ్యానం ద్వారా 5 బాడీస్ చక్కగా హీల్ అవుతున్నాయి. రైట్, ఒక ఎక్సర్సైజ్ ద్వారా ఫిజికల్ బాడీ హీల్ అయితే, ఒక ప్రాణాయామం ద్వారా ప్రాణమయ కోశం మాత్రమే హీల్ అవుతూ ఉంటే, ధ్యానం ద్వారా ఏమవుతుందండి 5 ఉన్నాయి మనకి దేహాలు, పంచకోశాలు అన్నీ కూడా చక్కగా హీల్ అవుతున్నాయి. రైట్, పంచకోశాలు అంటే ఎమోషనల్ బాడీ అవుతుంది, మైండ్ బాడీ అవుతుంది, విజ్ఞానమయ కోశం అవుతుంది, ఇంకా ఆనందమయ కోశం అన్నీ ఉన్నాయి. ఇక్కడ చెప్పుకునేది వరకు ఎవరైనా ఒక ఫోకస్లో ఉండాలి అంటే ఈ 3 ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిందే. మన కోపాలను కంట్రోల్లో ఉంచుకోగలగాలి, అదుపులో ఉంచుకోవాలి. గ్రీడీగా ఉన్నాం అనుకోండి, ఏదైనా బిజినెస్లో ఉన్నప్పుడు గ్రీడీగా ఉంటే పార్ట్నర్తో ఎంతసేపు గొడవలు పెట్టుకుంటాం, మనకే అంతా కావాలనుకుంటాం. వాటిని అదుపులో ఉంచుకోగలగాలి. ఇవన్నీ కావాలి, న్యాచురల్గా కావాలి. ధ్యానం ద్వారా ఎప్పుడో చక్కగా వస్తుంది.
కొంతమంది ఉంటారు నాయకులు, వాళ్ళకి ధ్యానం లేదు కదండి, వాళ్ళందరూ అయిపోతున్నారంటే వాళ్ళందరూ ఆ స్థితిలోకి రాగలిగారు ముందు గత జన్మల ద్వారాను ఇంకో విధంగాను. ఓకే, కానీ ధ్యానం ద్వారా మనం అందరం కూడా అద్భుతంగా ఈ ఫోకస్ స్థితిలోకి వస్తాం. రెగ్యులర్గా కావాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు డైలీ ధ్యానం, రెగ్యులర్ ఎవ్రీడే మెడిటేషన్? మన ఎవ్రీడే మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఫోకస్ ఉంటుందా? ఏదైనా అనుకుంటే దాని మీద అటు ఇటుగా వాళ్ళు చెప్పినా ఇది చెప్పినా మనం ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, నేను నా చుట్టుపక్కల అంతా ఒక 40 రోజులు ధ్యానాలు చేయించాలి అనుకుంటే దాని మీద ఉండగలుగుతున్నారా? ఫోకస్గా వస్తుందా నేను చెప్పింది అంతాను? ఎంతమందికి హెల్త్ చక్కగా వచ్చిందండి ఈ రెగ్యులర్ ధ్యానం ద్వారా? ఓకే, సో ధ్యానం ద్వారా హెల్త్ వస్తుంది. ధ్యానం ద్వారా కోపాలు తగ్గాయి. సో ఎవరైతే మనం రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ చాలా ఈజీ, మన ఫోకస్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకటి. రెండోది, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఓపెన్గా ఉండటం, అంటే అవకాశాలకి సంసిద్ధతో ఉండటము. దీని అర్థం ఏంటంటే, ముఖ్యంగా చాలామంది మనము కంక్లూడ్ చేస్తాం ముందే, జరగదు అనుకుని ముందే మనకి అనవసరంగా అవసరం లేకపోయినా కూడా కంక్లూడ్ చేస్తాం ఏదైనా విషయంలో. ఇప్పుడు నేను మా కంపెనీ పరంగా ఒక 5 సంస్థలను మేము ఎంపిక చేసుకున్నాం, ఏవైతే మాతో నిజంగా వర్క్ చేస్తాయి అనుకుంటూ. ఆ 5 సంస్థలను ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే, ఏవైతే మమ్మల్ని కొనే అవకాశం ఉంది అనే ఉద్దేశంకి 5 సంస్థలు ఎంపిక చేసుకున్నాం. ఎందుకంటే ఏవైతే మాతో ఎప్పుడు కూడా నిత్యం మాకు సంబంధం ఉందో, రిలేషన్షిప్ ఉన్నాయో వాటికే మేము సెలెక్ట్ చేసుకున్నాం. కానీ వాటికి సెలెక్ట్ చేసుకుని వాటితోటే మేము ఎప్పుడు మీటింగ్లు పెట్టుకుంటున్నాం. మా కంపెనీకి వెళ్ళి ఓకే మాకు అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, ఇది చేయండి ఎప్పుడు మాట్లాడుతుండేవాళ్ళం. కానీ సడన్గా ఇంకొక 6వ కంపెనీ IBM అనే సంస్థ, వానికి మాకు సంబంధమే లేదు, మేము ఎప్పుడు వాళ్ళ ఫీల్డ్లో కానీ వాళ్ళతో కానీ పెద్ద ఇంటరాక్షన్ లేదు. వాళ్ళు సడన్గా వచ్చి మాకు మీ ప్రోడక్ట్ అంటే మాకు ఇష్టం ఉందని అడగడం మొదలుపెట్టారు. నార్మల్గా ఏమనుకుంటామంటే వాళ్ళకి మనకి అసలు లింకే లేదు, వాళ్ళు తెలియని వ్యక్తులు తెలిసిన వ్యక్తులు అనుకోండి. తెలిసిన వ్యక్తుల ద్వారా అయితేనే మనకి ఏం జరుగుతుందని మనం ఎప్పుడు కూడా ముందు ట్రై చేస్తాం. తెలియని వ్యక్తి, తెలియని ఆ సంస్థ, దాంతో మనకెందుకు, మన టైం వేస్ట్ అవుతుంది అని ఈజీగా మనం కొట్టిపారేయచ్చు. ఎందుకంటే వీళ్ళతో బాగా తెలుసు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా మనకు పనులు అవుతాయి అనుకున్నప్పుడు తెలిసిన వ్యక్తుల ద్వారా మనం చూస్తాం. తెలియని వ్యక్తి ఎలా రాగానే వీళ్ళకేమవుతుందిలే, వాళ్ళ ద్వారా మనకు టైం వేస్ట్ అవ్వచ్చు అనుకుని వదిలేస్తాం. అంటే ఓపెన్గా లేకపోవడం అనమాట, ముందే కంక్లూడ్ చేసుకొని నా పని కేవలం వీళ్ళ ద్వారా అవుతుందని అనుకోవడం. ఓకే, మనం ఏదైనా కూడా ఓపెన్గా ఉండటం అంటే, ఇప్పుడు మీకు టికెట్లు కావాలంటే ఏమనుకుంటారు, ఓ ఇంత లాస్ట్ మినిట్ కదా, అవ్వదులే, ఇంపాసిబుల్, ట్రైన్లు దొరకలేని మనము ప్రయత్నం కూడా చేయము. అంటే ఓపెన్గా లేనట్టు లెక్క. ఓపెన్నెస్ అంటే ఏదైనా కూడా మనం ఏం జరగవచ్చో చూద్దాంలే అని చెప్పేసి ఉండటం. ఓకే, సపోజ్ మీరు ఎవరైనా ఒక ప్రమోషన్ కావాలనుకున్నారు, ఎంప్లాయీస్ ఎవరైనా ప్రమోషన్ కావాలనుకుంటారు, లేకపోతే ఒక పండగ వస్తుంది, ఎంతో డబ్బులు కావాలనుకుంటారు, అది ఈ రోజుకి కొనాలి, రాలేదు, మనం అనుకున్నది రాకపోతే ఏం చేస్తాం, ఓకే ఇది లేదులే ఇంకా రాదులే అనేసుకుంటాం. అది రేపు వచ్చే అవకాశం ఉంది. మనకి ఈ రోజుకి అవసరం కాబట్టి ఈరోజు ఇంకా రాదులే, అయిపోయిందని వదిలేస్తాం అంతే, ఇంక ఇది అవ్వలేదు అనుకుంటూ. కానీ ఆ మరుక్షణంలో వచ్చే అవకాశం ఉంది, అది ఏదో విధంగా రేపు వచ్చే అవకాశం ఉంది. ఆ క్షణంలో కాకపోయినా నెక్స్ట్ మూమెంట్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం రాలేదు కదా అని చెప్పేసి అక్కడితో కంక్లూడ్ చేయకుండా, సరే నా పని నేను చేసుకుంటాను, ఇది వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఉంటామో అది మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఓపెన్నెస్ అంటే ఎప్పుడూ అనవసరంగా దేనికి కంక్లూడ్ చేయకుండా మనం ఏది చేయాలో అది చేసుకెళ్ళాలి. కానీ ఇది రాదులే అని అనడానికి లేదు. మీకు డొనేషన్ కావాలి, మీకు తెలిసిన వాళ్ళు 5 ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఒకరు మీకు అక్కడ సరేలే బాబు నా వల్ల కాదులే అని చెప్పేశారు అనుకోండి, మనం వచ్చేస్తాం. మనమేం కంక్లూడ్ చేస్తాం, ఓకే ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇవ్వరు, ఆయన అయిపోయింది అని ఇంకోటి దగ్గరికి వచ్చినప్పుడు అడిగాను, 5 అడిగాను, 5 ఎవరని ఇస్తారు అని చెప్పేసి ఇంకెక్కడితో రాదులే
అని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఇక్కడ రాదనుకుంటాం. కానీ ఎవరైతే నో అని చెప్పారో వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందా? ఉంది కదా. నో అని చెప్పిన వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కదా. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇవ్వని అన్నారు కాబట్టి ఇంక ఎవరని అనుకుంటాం. సో ఓపెన్గా ఉండడం అంటే ఆ క్షణంలో వాళ్ళు నో అన్నా, ఆ క్షణంలో ఆ టైంకి మనం ఏదైనా ప్రయత్నించి ఫంక్షన్ కోసం ప్రయత్నించి డొనేషన్ రైజ్ చేయాలని అనుకున్నా అది అవ్వకపోయినా మన ఆ ప్రయత్నానికి అంతే అప్పటికి. కానీ మరుక్షణంలో వాళ్ళు మారే అవకాశం ఉంది, మరుక్షణంలో మనకి కొత్తగా వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కంక్లూడ్ చేసి నేను అంతా ట్రై చేశాను ఇంకా అవ్వట్లేదు ఈసారికి ఆపేస్తాను అనుకోకుండా ఇంకా కానీ మనం సంసిద్ధంగా ఉంటే, మన ఇంటెన్షన్ ప్యూరిటీగా ఉంటే మనకి ఆ నక్షణంలో అదే వ్యక్తులు ఎవరో ఒకరు ఫోన్ చేసి మీకు ఇస్తారు రావయ్యా అని ఆలోచించాలని చెప్పేసి చెప్పొచ్చు. ఎన్నోసార్లు జరిగాయి. ఎంతమందికి జరిగిందంటే అలాగా మీరు ఏదైనా ప్రయత్నించినప్పుడు ఆ క్షణంలో అవ్వకపోయినా తర్వాత అవుతూ ఉంటుంది ఏదో విధంగా. మీరు ప్రయత్నించి చూడండి ఈసారి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం అనవసరంగా దేనికి కంక్లూడ్ చేసుకోకూడదు. ఆ క్షణం వరకే ఏదైనా ఎవరైనా ఏదైనా అన్నారు అంటే ఆ క్షణం వరకే. ఒక కంపెనీ ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తే పూర్తిగా రిజెక్ట్ చేసినట్ట? వాళ్ళే మళ్ళీ తర్వాత పిలవచ్చు కదా. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏదో ఇంకొక వ్యక్తి బాగా మీకన్నా బాగుండొచ్చు కాబట్టి వాళ్ళని తీసుకుందామని మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. కానీ ఆ వ్యక్తి తీసుకోలేదనుకోండి, అప్పుడు ఎవరిని పిలుస్తారు? నెక్స్ట్ మనకే కదా ఛాన్స్ వస్తుంది, మళ్ళీ పిలుస్తారు. మేము చేసాం ఎన్నోసార్లు. అంటే మనమేమనుకుంటాం ఇది రిజెక్షన్ అయిపోయింది ఇంకా ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోతాం అంతే, ఇంక ఇది రాదు అనుకుంటుంది. సే ఫ్రెండ్స్, సంసిద్ధతో ఉండడం అంటే ఎప్పటికప్పుడు మనం దేన్ని కూడా మైండ్లో ఫిక్స్ చేసేసి కంక్లూడ్ చేయకుండా ఓపెన్గా ఉండడం అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి మేనిఫెస్టేషన్ ఎందుకు అవ్వంటే దీనివల్ల అవ్వవు, అక్కడికి అలా కంక్లూడ్ చేసేస్తాం. పత్రిసారి ఒకసారి అన్నారు, ఆధ్యాత్మికతలోకి వస్తే కంక్లూజన్ అనేది ఉండదు. ఏదైనా క్షణానికి ఓకే ఎంతమంది భోజనాలకు కావాలి ఈ టైంకి, ఫైన్ ఓకే 200 మందికి కదా 200 మందికి అని డెసిషన్ తీసేసుకుంటాం, అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ క్షణంలో 200 300 అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం రెడీగా ఉంటాం. ఓకే, అంతేగాని ఇంక 200 అయిపోయింది కాబట్టి నేను రిజిడ్గా ఉంటాం. అంటే ఓపెన్గా ఉండడం అంటే నెక్స్ట్ టైంలో రెడీగా ఉండటం. ఓకే, ఎంత వీలైతే అంతవరకు రెడీగా ఓపెన్గా ఉంటే డియర్ ఫ్రెండ్స్ మనము ఆటోమేటిక్గా ఒక ఫోకస్తో ఉండి ఓపెన్గా ఉంటే ఆటోమేటిక్గా మన జీవితంలోకి అవకాశాలు మనం అలౌ చేస్తాం. ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తాం, ఇది కాదులే ఇది అయిపోయిందిలే అని చెప్పారు, లోన్ చెప్పారు కదా ఇది ఎలాగవుతుంది, చెప్తున్నాను కదా నేనే మాట్లాడొచ్చాను నిన్న అవ్వదన్నారు కదా అని అనిస్తాం. చాలా బండగా అంటాం మనం. అంటే ఏంటంటే నేను మాట్లాడాను నిన్న ఇంకా ఆయన అవ్వదన్నారు, కానీ ఆయన మార్చుకునే అవకాశం ఉంది కదా. అప్పుడు ఏం చేయాలి మనము? ఓకే నేను మాట్లాడాను ఆయన అవ్వదన్నారు కానీ ఓకే ఫైన్ ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి మనం చేయాల్సింది చేసుకెళ్ళిపోతూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగైతేనే వాళ్ళ దగ్గర నుంచి మనం అలా చేస్తాం. మన వాస్తవానికి మన ఆలోచన ద్వారా వాస్తవం కాబట్టి మనం అలా అనుకున్నామంటే వాళ్ళ దగ్గర వచ్చేది కూడా మనం ఆపేస్తున్నట్లు లెక్క. దానివల్ల మనకు ఉపయోగం లేదు. అర్థమవుతుంది కదా. సో ఓపెన్గా ఉండడం అంటే దేనికి కూడా మనం టక్కని కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ మాటకైనా ఆ క్షణం వరకే, అది ఆ పరిస్థితి మళ్ళీ మారే ఉంది కాబట్టి మనుషులు మారచ్చు, అందువల్ల వాళ్ళ ద్వారా మనకు వచ్చే అవకాశాలు కూడా కొత్తగా రావచ్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. ఏది కూడా రిజెక్షన్ కాదు. మూడోది భవిష్యత్తు గురించి విజువలైజ్ చేసుకోవడం. అంటే మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఊహించడం, ఇప్పుడే జరుగుతున్నట్టుగా. మనం చిన్నప్పుడు ఎప్పుడు చేస్తుంటాం దీని గురించి మనకి లక్ష్యం మేడం మధ్యాహ్నం పూర్తిగా మనం ఒక విజన్ బోర్డ్ డ్రా చేసుకొని దీని గురించి మనము నేర్చుకుందాం. అంటే మనకి ఏది కావాలనేది ఒక విజన్ బోర్డు మీద ఒక పేపర్ మీద పొందుపరుచుకొని దానికి సంబంధించిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనము ఇప్పుడే ఇక్కడే జరుగుతున్నట్టుగా ఊహించడం. చిన్నప్పుడు చేస్తాం. సపోజ్ చిన్నప్పుడు ఒక క్లాస్మేట్ ఎవరైనా ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళారు అనుకోండి, మనం కూడా అక్కడ ఊహించుకొని ఉంటాం, అని నేను కూడా అక్కడ ఉంటే ఎలాగ ఉంటుంది అని చెప్పేసి ఊహించుకున్నాను సార్. మనం ఊహించుకుంటాం వాళ్ళు ప్రైజ్ తీసుకెళ్ళినప్పుడు ఓహో నేను కూడా అలా ప్రైజ్ తీసుకెళ్తే బాగుండేది కదని మన ఊహ. అంటే అక్కడ ఆ క్లాస్మేట్ బదులుగా మనం ఉంటాం, అక్కడ మనం తీసుకున్నట్టు ఊహిస్తాం. ఇంతే అలా ఊహిస్తూ ఉంటే మనకి ఏదైనా అలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఊహ ద్వారా మనం ఎంతో బలమైన సంకేతాలను పంపిస్తాం. మన ఆలోచన ద్వారా వాస్తవమైనప్పుడు ఊహ ద్వారా బలమైనట్టుగా సంకేతాలు ఉంటాయి. ఒక జర్మన్ యూనివర్సిటీ చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే ఊహిస్తామో ఊహతో చాలా శక్తి 5000 రెట్లు శక్తి వెళ్తుంది ఊహిస్తే. అంటే భావం ఉంటే, ఫీలింగ్ ఉంటే. ఆలోచన ఒకటి నాకు కావాలి, నేను అది ఖచ్చితంగా నేను ఒక పెద్ద పిరమిడ్ కట్టి ఎంతోమందికి ఇస్తున్నాను అనుకోవడం ఒకటైతే,
ఊహించడం, పిరమిడ్ వచ్చినట్టుగా ఎంతోమంది ధ్యానం చేస్తున్నట్టుగా వాళ్ళు వచ్చి మేము నీకేమో థ్యాంక్ యూ అని చెప్తున్నట్టుగా ఇలాగ అంతా ఊహించడం అనేది దాని ద్వారా భావం బాగా వస్తుంది. నిజమని మనం నమ్ముతూ ఉంటాం. ఎంత నిజమని మనం నమ్ముతూ ఉంటామో అది మన జీవితంలోకి అది తొందరగా వస్తుంటుంది. ఎంత డౌట్ పడుతూ ఉంటామో అది మనకి ఇంకా దూరంగా పెడుతున్నట్లు లెక్క. నిజమని నమ్మాలంటే బాగా ఊహించాలి. అది నిజమని నమ్మడానికి మనం ఎప్పటికప్పుడు ఊహిస్తూ అది జరుగుతున్నట్లుగా ఆ ఫీలింగ్ తెచ్చడం అనమాట. ఇదంతా కూడా మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ, విజువలైజేషన్ అంటాం. దీన్ని ఇంకా డీటెయిల్గా లంచ్ తర్వాత తెలుసుకుందాం. నాలుగోది ఏంటంటే ఈ పరిమితమైన నమ్మకాలు అనే వాటిని తీసేయటం. పరిమితమైన నమ్మకాలు ఎన్నో ఉంటాయి, మనకు తెలియదు. ఒక బుక్ చదివినప్పుడు నేను రిచర్డ్ బాక్ ఆయన ఒక బుక్ రాశారు, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని. ఎవరైనా చదివారండి ఆ బుక్ని ఇక్కడ? ఓకే, తెలుగులో కూడా వచ్చింది అది. ఆ బుక్ ద్వారా ఏం తెలుస్తుందండి? పక్షి, ఆ సీగల్ అనే బర్డ్ ఉంటుంది. ఆ సీగల్ అనే బర్డ్ ఏంటి, అది మామూలుగా సాధారణ కాకులు ఉన్నాయి అనుకోండి, గద్దెలాగా బాగా పైకి ఎగరగలవా? కాకులు ఎగరలేవు. గద్దెలు ఎంత పైకి వెళ్తాయండి? చాలా పైకి వెళ్తాయి కదా, మనకు ఊహకు అందదు. దాదాపు 15,000 అడుగులు పైకి వెళ్తాయి గద్దెలు. అదే నార్మల్గా కాకులు అనుకోండి, మహా అయితే ఎంత ఒక 30 అడుగులు, ఒక 3 అంతస్తులు, 4 అంతస్తులు అంటే 40 అడుగులు, 5 అంతస్తులు మహా 50 అడుగులు. చెట్లు అంతే ఉంటాయి, అంతవరకే ఉంటుంది. ఓకే, ఈ సీగలు కూడా అంతే. అది ఎప్పుడు కూడా సముద్రంలో సముద్రపు ఒడ్డుని మాత్రమే ఉంటూ దాదాపు ఆ 3 అంతస్తులు 4 అంతస్తులు 30-40 అడుగులు మాత్రం పైకి వెళ్ళి అక్కడ ఏమైనా ఉంటే అది మాత్రమే చేయగలుగుతుంది. అంతగా లోపలికి వెళ్ళలేదు, ఎత్తుకి వెళ్ళలేదు. కానీ రిచర్డ్ బాక్ అనే ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన అద్భుతమైన పుస్తకంలో ఆ సీగల్ అనే బర్డ్ ఏం చేస్తుంది, నేను అటువంటి ఈ గద్దల్లాగా అంత నిజంగా అంత పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళడమే కాదు అవి ఏం చేస్తాయి, అక్కడి నుంచి ఏదైనా చూసి ఏదైనా దొరికితే స్పీడ్గా కిందకి దూకుతాయి కదా, నేను కూడా అలాగ స్పీడ్గా దూకాలి అని అనుకుంటుంది. స్పీడ్గా దూకితే ఏమవుతుందండి? బ్యాలెన్స్ పోతే ఏమవుతుంది? ఎప్పుడైనా పడ్డారా మీరు వాటర్లోకి? ఒక 5 అడుగులు ఎత్తు నుంచి 5 అడుగులు ఎత్తు నుంచి ఎవరైనా పడితే తెలుస్తుంది. వాటర్ చూడడానికి ఎలాగున్నా సముద్రం, కానీ ఎత్తు నుంచి పడినప్పుడు అది ఆల్మోస్ట్ రాయిలాగా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది ఫోర్సు. ఇంకా బ్రేక్ అవుతాయి, బోన్స్ అన్నీ బ్రేక్ అవుతాయి అంత స్పీడ్గా వస్తే. ఓకే, సో ఆ సీగల్ బర్డ్ నేను ఎలాగైనా దానిలాగా ఉంటాను అని ప్రయత్నిస్తుంది. అయితే ప్రయత్నించినప్పుడు ఏం చేస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారే ఆ సెక్ట్లో వాళ్ళందరూ, నీకు కాళ్ళు ఇరుగుతాయి, ఒళ్ళు ఇరుగుతుంది, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకేం పిచ్చి పట్టిందా అని దాన్ని పూర్తిగా ఆపుతూ ఉంటారు. అయినా ఇది ఒప్పుకోదు, నేను చేస్తాను అంటుంది. మళ్ళీ వాళ్ళందరూ ఒప్పుకోరు, వాళ్ళు చేయలేదు. అంటే మనకు ఏదైనా చేయాలనుకుంటే కొత్త విషయం మళ్ళీ అందరూ ఆపుతూనే ఉంటారు, అయినా కూడా అది చేస్తూనే ఉంటుంది. అది అందరిలాగే అవును నీవు చేయలేవు, నీకు కాదు, మనం అటువంటి వ్యక్తులు బర్డ్స్ కావు, మన స్పెషల్ బర్డ్సే చేయగలవు, మనకు ఆ కెపాసిటీ లేదు అని చెప్పేసి అందరూ చెప్తున్నప్పుడు అది కూడా టక్కని అది పరిమితమైన నమ్మకంతో ఎన్నో బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దాన్ని ఆపడం ట్రై చేశాయి, కానీ ఇది ఆగలేదు. దానికి తెలిసింది నేను కూడా ప్రయత్నిస్తే ఏదైనా చేయగలను అని. నాకు అనుకున్నాం కదా, అనంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మన శక్తి ఆలోచన ద్వారా అనంతం, మనం ఏది అనుకుంటే అది అన్నప్పుడు ఆ ప్రయత్నంలో దానికి తెలుసు కాబట్టి అది ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. మొదలు పెడితే కొన్ని రోజులకి ఈ పక్కనటువంటి ఎల్డర్ బర్డ్స్ ఏవైతున్న వాళ్ళు, నువ్వు ఎలా కాదు అందరినీ స్పాయిల్ చేస్తావు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే పైనుంచి దూకుతావు, నిన్ను చూసి అందరూ చేస్తారని చెప్పేసి దాన్ని వెలివేస్తాయి. మరి అంతే కదా, అది వాళ్ళ పెద్దలు రూల్స్ పెట్టారు, రూల్స్కి బ్రేక్ చేస్తుంది, నువ్వు అన్నసరిగా పైకి ఎగురుతున్నావు, నిన్ను చూసి అందరూ పాడైపోతారు అనుకున్నారు. అదేం చేస్తుంది, కానీ నిజంగా దాన్ని గొప్ప పొటెన్షియల్ బయట తీయని చూస్తుంది. అంటే మనం ధ్యానం చేస్తున్నట్టు, మనం ధ్యానం చేస్తే టైం వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ అందరూ మంది ఆపుతుంటారు. కానీ ధ్యానం చేస్తే గొప్ప విషయం, గొప్ప వ్యక్తులు అవుతాం, అది వాళ్ళకి తెలియదు, అందువల్ల అదే నిజం అనుకుంటారు. వేరే చోటుకు వెళ్ళి ప్రయత్నించి ఎన్నోసార్లు కింద పడినా మొత్తానికి సాధించి ఒక గద్దలాగా ఎంతో ఎత్తు వెళ్ళటము, బాగా స్పీడ్గా కిందకి రావటము, సముద్రంలో లోపలికి వెళ్ళి చేయటం అన్నీ కూడా చేస్తుంది, సాధిస్తుంది. ఓకే, అంటే పరిమితమైన నమ్మకం ఉంటే టక్కన ఆగిపోతాం. పరిమితమైన నమ్మకాలు అంటే అవన్నమాట. అందరూ ఎల్డర్స్ ఏవైతే బర్డ్స్ ఉన్నాయో ఇదే నిజమని నమ్మాయో అక్కడితో ఆగిపోవటం ఒకటైతే, వాటిని చూసి ఇలా కొత్తగా నేర్చుకొని నాలో అనంతమైన శక్తి ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి మనం దాని గురించి దృష్టి పెడితే ఆటోమేటిక్గా
మనం దాన్ని బ్రేక్ చేసుకొని బయటకు వచ్చి మన అవకాశాలు మనం పొందుతాం డియర్ ఫ్రెండ్స్. ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎంతోమంది మనకి సపోజ్ నేను దురదృష్టపడిని అనుకున్నాను అనుకోండి, మన ఆఫీస్లో మనకి ఏదైనా అవకాశం వస్తుంది, మనం ఏం తీసుకుంటామా? తీసుకోము. ఎందుకు? నేను ఎన్నిసార్లు ట్రై చేసి నాకు రాలేదులే, అలాంటప్పుడు ఎందుకు తీసుకోవాలంటే అక్కడ ఆపేస్తాం. అర్థమవుతుంది కదా. దురదృష్టవంతుని అనుకుంటే ఎన్నిసార్లు చేసి రాలేదు అని ఆపేస్తాం. నాకు సరైన టైం సరైన నిద్ర లేదు అనుకుంటే నెక్స్ట్ డే ఇంపార్టెంట్ పనులు ఉంటే దాన్ని ఆపేస్తాం, వెళ్ళము కదా. నిద్ర లేదు అనుకోండి నెక్స్ట్ డే ఆపేస్తాం. సో ఈ విధంగా ఈ పరిమితమైన నమ్మకాలు ఎన్నో ఉంటాయి. నేను నా కంపెనీ కొనుగోలు చేసినప్పుడు నేను 15 సంవత్సరాలు ధ్యానం చేసినా అప్పటికి నాకు 5 ఉన్నాయి పరిమితమైన నమ్మకాలు. డాక్టర్ న్యూటన్ గారు వర్క్షాప్ కూడా చేశాను దీని గురించి, కానీ అది నాకు గుర్తులో లేదు. మనం వింటున్నాము కానీ చాలా విషయాలు మర్చిపోతాం. అదే జరిగింది కూడా. ఓకే, సో నేను ఈ జో డిస్పెన్సా గారి బుక్ చదివినప్పుడు మొత్తం అంతా మన వచ్చింది పరిమితమైన నమ్మకాల. ఓకే, నాకు కూడా ఉన్నాయని చూసుకుంటే 5 వచ్చాయి. అంటే నా కంపెనీకి సంబంధించి ఎన్నో వచ్చాయి. అమెరికాలో బిజినెస్ చేయాలంటే చాలా కష్టము, కస్టమర్లు ఉండాలి, మన ఇండియా కంపెనీ, దీన్ని అందరూ కొంటారా, ఎన్నో రకాలటువంటి అందరూ ఏదో క్వశ్చన్లు వేసేవారు. ఆ క్వశ్చన్లు వేస్తే దాన్ని చూసి ఇది నిజమే అనుకుని నేను కూడా పరిమిత నమ్మకాలు ఫామ్ చేసుకోవటము. దానివల్ల ఏంటి, ఎవరైనా కొనేవాళ్ళు ఈ సంస్థకి వెళ్ళినప్పుడు మనం ఇండియా కంపెనీ కదా, పెద్దగా వాళ్ళు చూడరేమో, పెద్దగా కొనరేమో అని నాలోనే నాకు లేని డౌట్ ఉంటుంది. పరిమిత నమ్మకం ఉన్నప్పుడు, డౌట్ ఉన్నప్పుడు అది మనం ముందుకు వెళ్తామో వెళ్ళాం. 15 నెలలు అలాగ ఉండిపోయాం ఆ స్థితిలో. తర్వాత సడన్గా ఈ బుక్ రావటము, దాని ద్వారా చూడటము, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవటము, అప్పుడు దాని గురించి వర్క్ చేస్తే పరిమిత నమ్మకాలు మనం పూర్తిగా మార్చుకోవాలి. ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో నేను దురదృష్టవంతుని అని, ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది ఏంటి, ఈ శక్తి క్షేత్రంలో, ఈ విశ్వంలో మన ఆలోచన ద్వారా మనం ఏదైనా చేసుకోవచ్చు అని ఐడియా వచ్చింది. అప్పుడు ఏం చేసుకోవాలి? నేను దురదృష్టవంతుని అన్న వాళ్ళు ఏ విధంగా మార్చుకోవాలి దాన్ని? నేను అదృష్టవంతుణ్ణి, ఆర్ అదృష్టం కూడా అవసరం లేదు, నేను ఈ క్షేత్రంలో విశ్వంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, నాకు కావాల్సింది నేను ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటున్నాను నా ఆలోచనల ద్వారా, నా ఊహ ద్వారా, అది నాకు నిత్యం నేను పొందుతున్నాను అని మార్చుకోవాలి. దీన్ని ఎఫర్మేషన్ అంటాం. ఈ ఎఫర్మేషన్ని మనం అలా మార్చుకుంటే, ఎవరైనా అనుకుంటారు నేను డొనేషన్ కోసం వెళ్తున్నాను, ఎవరు డొనేషన్ ఇవ్వట్లేదు, నా ప్రాజెక్ట్ నేను చాలా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఏమనుకోవాలండి? ఏమని మార్చుకోవాలి? అనంతమైన అవకాశాలు ఉన్న శక్తి క్షేత్రంలో నేను కూడా ఎన్నో అద్భుతంగా డొనేషన్స్ రైజ్ చేస్తున్నాను, నా ప్రాజెక్టు చాలా చక్కగా ముందుకు సాగుతుంది అని మనము పూర్తిగా కొత్త విధంగా మళ్ళీ ఊహించాలి, అనుకోవడం. ధ్యానం అయిన తర్వాత సైలెన్స్గా ఉన్నప్పుడు అనుకుంటే, ఒకసారి బాగా ఊహించుకుంటే అది జరుగుతున్నట్టుగా, రెండోసారి మళ్ళీ ఊహించుకోండి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, అలా 3 వారాలు చేసాం అనుకోండి, అప్పుడు అది మనకి కొత్త ఎఫర్మేషన్గా మనం కొత్తగా ఆలోచిస్తాం. దాని తర్వాత అంతవరకు పాతగా ఆలోచించాం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు డబ్బులు డొనేషన్ ఎవరండి, నెక్స్ట్ మంత్ రండి అన్నప్పుడు మనం టక్కని ఇదిగో చాలా కష్టం డొనేషన్ అనుకోం, నాకు కావాల్సింది వస్తుంది అని అనుకుంటాం. ఎందుకంటే బ్రెయిన్లో బాగా రికార్డ్ అవ్వాలంటే పదే పదే దాని గురించి మనము అనుకోవాలి. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అనే పరిమితమైన నమ్మకాలు అనేవి ఏంటో మనం గమనించి తెలుసుకోవాలి. ఒకటి, బుక్స్ చదివితే బాగా తెలుస్తూ ఉంటుంది, అందుకనే ఇక్కడ రాస్తాం. మనం ఏం చేయాలి? ధ్యానం చేస్తే ఎరుకలోకి వస్తాం ముందు. 2 బుక్స్ చదువుతూ ఉంటే, ఓహో ఈ జనార్దన్ నిమిషాలు చదవగానే, అయితే ఒక పక్షే చేస్తే నేను చేయలేనా, నేను సాధించలేని దానికి ఎక్కడైతే మనం ఆపుకుంటున్నామో అవన్నీ మనం తెలుసుకుంటాం. ఓకే, జో డిస్పెన్సా గారి బుక్ చదివారనుకోండి, వాళ్ళు ఇక్కడ చాలామంది హెల్త్ గురించి చేసుకుని ఉంటారు. వాళ్ళు విన్నప్పుడు ఓకే ఆయన చాలా సార్లు చేసుకున్నారు కదా, నేను కూడా చేసుకోవాలి హెల్త్ గురించి, లేకపోతే డాక్టర్లు చెప్పారు కాబట్టి నాకు ఇంతే 15 సంవత్సరాల నుంచి ఎలాగే ఉన్నాను కాబట్టి ఇది ఎలాగే ఉంటుంది, ఇది మారదు, ఇది మానదు ఏదని అనుకుంటాం. అదే బుక్స్ చదివిన 10 మంది అనుభవాలు విన్నా మనకి ఒక ఇన్స్పిరేషన్ వచ్చి మన నమ్మకాన్ని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది డిఫరెంట్. సో బుక్స్ చదవాలి, ఎన్నో అనుభవాలు వినాలి, ధ్యానం చేయాలి. ఇలా ప్రత్యేకంగా అవి చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి తెలియనటువంటి పరిమిత నమ్మకాలు పోతాయి. ప్రత్యేకంగా ఏదైనా బాగా కష్టపడుతుంది అనుకోండి, ఎప్పుడు మనం ఆగిపోతున్నాం ఏదో ఒక దానివల్ల, ఒక వ్యక్తి ఎవరైనా మనం బాగా ఆపేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇటువంటి ఒక కొత్త అఫర్మేషన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ వ్యక్తి నాకు ఎంతో అద్భుతంగా సహాయపడుతున్నారు, ఈ వ్యక్తి ద్వారా నేను అనుకున్నవన్నీ నాకు జరుగుతున్నాయి అని దాన్ని మార్చుకొని మన ధ్యానం అయిన తర్వాత కానీ ఇలా బాగా ఊహిస్తే, అది జరుగుతున్నట్టుగా ఊహిస్తే, అలా ఒక 3 వారాలు చేస్తే అది మెల్లగా మనలో ఒక కొత్త సూత్రం అయిపోతుంది మనకి. సో నెక్స్ట్ టైం ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేసినా, నో ఈ వ్యక్తిని మనకి ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తున్నారని మనకు వస్తుంది. కానీ ఇంకో ఏం చేయట్లేదు అనుకోం. ఎప్పుడైతే చేయట్లేదు అనుకుంటున్నామో
ఆయన ఎలాగో చేయరు. ఎందుకంటే మన వాస్తవం ఎప్పుడు కూడా మన ఆలోచన ద్వారా ఉంటుంది కాబట్టి. అర్థమవుతుంది కదా. సో ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మార్చుకోవాలంటే మనం చేయాల్సింది చదవాలి, వినాలి, ఎన్నో బుక్స్ చదువుతూ ఉండాలి రెగ్యులర్గా. ఎందుకంటే డే టు డేలో ఎప్పటికప్పుడు అది ఉంటూనే ఉంటుంది. మీరు బాగా హెల్త్ కావాలనుకుంటారు, నెక్స్ట్ ఏదో ఒక డాక్టరో లేదా ఫ్రెండో వస్తారు, ఇదిగో నిన్న చూపించుకున్నాను, డాక్టర్ అన్నారు ఇది స్పెషల్ అంటే ఇలాగే ఉంటుందని. ఓ అవునా, నాకు కూడా అదే కదా, అయితే ఇంకా మారదేమో అని టక్కన మళ్ళీ వెళ్ళిపోతాం వెనక్కి. ఓ పక్కన ఊహిస్తాం కావాలని, ఇంకో పక్కన ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటాం, ఎందుకంటే చుట్టుపక్కల పరిసరాలను బట్టి. సో లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి పరిమితమైన నమ్మకాలు అలా ఫామ్ అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలంటే, అందుకని పత్రిక గారు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు మనం జ్ఞానం సబ్జెక్ట్ వినాలి, నేర్చుకుంటూ ఉండాలి డియర్ ఫ్రెండ్స్. అదనమాట లిమిటింగ్ బిలీఫ్స్. ఆఖరిది అంగీకార భావనకు రావడము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయడంలోకి రావాలి. ధ్యానం ద్వారా చాలా చక్కగా వస్తాం. పరిస్థితులు సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం అంగీకార భావనలోకి ఎందుకు రావాలంటే అంగీకార భావనలోకి పరిస్థితులు సపోజ్ నేను ఒకటి కావాలనుకున్నాను, అది రాలేదు, ఇన్స్టెంట్ నేనేమో డొనేషన్ రేస్ చేయడం రాలేదు, నా హెల్త్ చేంజ్ చేయాలనుకున్నాను, హెల్త్ చూస్తే ఇంకా తగ్గిపోతుంది, బాధ ఇంకా వర్స్గా అవుతుంది, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాను? నేను యాక్సెప్ట్ ఎలా చేయగలుగుతాను? ఒక అవేర్నెస్ ఉందనుకోండి, నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం గత 5 నెలలు, 10 నెలలు, 20 నెలలు, 3 సంవత్సరాలు నా హెల్త్ ఇలాగే ఉంటుందని ఊహించాను కదా. అందరూ చెప్పారు కాబట్టి నేను ఇంకా నాది హీల్ అవ్వదు అని అనుకున్నాను. నాకు ఛాలెంజ్ వచ్చింది, నా బిజినెస్ లాస్ అయింది, ఈ 4 సంవత్సరాలు దాని గురించి నా వల్ల ఎంత బాధపెట్టాను అందరినీ, నేనే అసలు పూర్తిగా డెసిషన్ తీసుకెళ్ళకపోతే నా వల్ల ఇలా జరిగింది అని మనం అంతా అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం అది అనుభవిస్తున్నాం అని ఎప్పుడైతే మనకి అవేర్నెస్ వస్తుందో, ఈ రోజు జరుగుతున్నది అంతా కూడా నా గతాన్ని బట్టి ఉంది, బట్ నా భవిష్యత్తు మారాలంటే నేను ఆలోచన ఇప్పుడు మార్చాలి కానీ మళ్ళీ గతంలాగా ఉంటే కాదు అని అంగీకారంలోకి మనకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అయితే ధ్యానం చేసినప్పుడు ఎప్పుడైతే గతాన్ని గురించి మర్చిపోతుంటామో మన వర్తమానంలో ఏదైనా ఛాలెంజ్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే గతం ఉందో అప్పుడే మనకి ఏదైనా కష్టంగా ఉంటుంది. గతం లేదనుకోండి, ఓహో ఏదో కొత్త అనుభవంలా ఉంది చూద్దాంలే అనుకుంటాం. అందుకని యాక్సెప్టెన్స్ బాగా పెరుగుతుంది ధ్యానం చేస్తే డియర్ ఫ్రెండ్స్. సో ఈ 5వ ప్రిన్సిపల్ కూడా మనం యాక్సెప్టెన్స్లో రావాలి. యాక్సెప్టెన్స్ రాలేదనుకోండి, అప్పుడు మనం అనుకునేది జరగడానికి చాలా ఇబ్బంది, కష్టపడాలి. ఎప్పుడైతే ఇందాక చెప్పారు ఇప్పుడు ఏదైనా మనకు జరుగుతుంది, మా హెల్త్ బాగాలేదు, రోజు అబ్బా మా హెల్త్ ఇంకెలాగే ఉందంటే మన వైబ్రేషన్ ఎలాగున్నట్టు, నెగిటివ్గా ఉందా, లోగా ఉంది. మన వైబ్రేషన్ ఎప్పుడు కూడా చాలా హైగా ఉండాలి, అప్పుడే మన మేనిఫెస్టేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. వైబ్రేషన్ హైగా ఉండాలంటే ఏ సంఘటన జరుగుతున్నా కూడా దాన్ని ఏదో విధంగా యాక్సెప్టెన్స్ తీసుకురావాల్సిందే, లేకపోతే వైబ్రేషన్ లో వెళ్ళిపోతుంది. వైబ్రేషన్ ఎనర్జీ లో వెళ్ళిందంటే మనం అనుకున్న దానికి ఒక సింక్ జరగకపోవడం వల్ల మనం అనుకున్నది ఇంకా టైం పడుతూ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ 5 ప్రిన్సిపల్స్ని మనము ఒకసారి అర్థం చేసుకొని మధ్యాహ్నం డీటెయిల్డ్గా 3వ ప్రిన్సిపల్ గురించి వెళ్దాము, ఒకసారి చెప్పుకుందాం. మొదటిది ఏంటండి? ఫోకస్. రెండోది ఏంటి? ఓపెన్గా ఉండడం, సంసిద్ధత, రెడీగా ఉండడం, దేనికి కంక్లూడ్ చేయకపోవడం. మూడోది విజువలైజ్ చేయటం, అనుభవాల గురించి నేర్చుకుందాం. 4వది పరిమితమైన నమ్మకాలు అనేవి ఉంటాయి, ప్రతిదీ పరిమితమైన నమ్మకమే. ఒక షీట్ ఇస్తారు మధ్యాహ్నం మీకు, అందులో దాదాపు ఒక 400 పరిమితమైన నమ్మకాల గురించి ఉంది. మీకు పెన్సిల్ తీసుకొని టిక్ పెట్టి మొదలు పెట్టండి, ఇందులో మీకు తెలిసిపోతుంది ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవని. నేను స్టార్టింగ్ చేసినప్పుడు నాకు మొత్తం అన్నీ నేను టిక్ కొట్టాను. మొదట్లో ధ్యానం చేస్తూ పుస్తకాలు చదువుతూ ఉంటే మెల్లగా ఇప్పటికీ దాదాపు ఒక 6000 పుస్తకాలు చదివి ఉంటాను నేను. ఓకే, పత్రిక ఎన్ని పుస్తకాలు చదివారండి? 50,000 నుంచి 1,00,000 పుస్తకాలు చదివని చెప్పారు. మరి ఇక్కడ ఎక్కువ పుస్తకాలు 500 పుస్తకాలు ఎవరైనా చదివారా? ఇక్కడ చదివారా? 500 ఎవరైనా చదివారండి? ఇక్కడ 100 పుస్తకాలు 100 ఎత్తండి మేడం, మీరు ఎందుకు ఎత్తట్లేదు? ఓకే, సో చూడండి, మరి ఆయన 50,000 చదివితే మనం 100 పుస్తకాలు చదవాలంటే ఎంత చదవాల్సింది ఉంది చూడండి. చదువుతూ ఉండాలి. రాంగ్ కాన్సెప్ట్, ఎక్కువ చదివితే అది నాలెడ్జ్ అనుకుంటాం. ధ్యానం చేసే వాళ్ళకి ఎంత చదివితే అంత ఎక్కువ అవగాహనలోకి వస్తాం. ధ్యానం చేయకుండా పుస్తకాల నాలెడ్జ్ ఉంటే అది వేరే సంగతి, అది వాళ్ళకి మనకి కాదు. ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా అవగాహనలోకి వస్తుంది మనం చదివేదంతా కూడా, ఎందుకంటే మనకు అంత కెపాసిటీ ఉంది, తీసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. పుస్తకాలు చదవని వాళ్ళు చదివించుకోవాలి లేదా ఎక్కువ అనుభవాలు వినాలి.